సూర్యాపేట జిల్లా కోదాడ రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించి బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని మా సంస్థ ఏపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి డీజీఎం వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో అన్ని ఉత్పత్తులు ఆగిపోయిన దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులదే అన్నారు. 140 కోట్ల జనాభాకు 320 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించి ఇతర దేశాలకు సైతం పంపించే ఘనత మన రైతులకే దక్కుతుందన్నారు. అవసరం ఉన్న వరకు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సంరక్షణకు పాటుపడాలన్నారు. కోరమండల్ సంస్థ కేవలం వ్యాపార ధోరణితో కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం డ్రాలో గెలుపొందిన విజేతలకు ట్రాక్టర్, బుల్లెట్ బైక్ ను అందజేశారు. చిలుకూరుకు చెందిన రైతు మక్బూల్ పాషా ట్రాక్టర్ గెలుపొందగా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు రవికూరు బుల్లెట్ బైక్ ను గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఎం ఎల్లయ్య, ఏవో రజని, సీనియర్ మేనేజర్ ప్రసాద్, తిరుమల రెడ్డి, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ కంపెనీకి దక్కని అరుదైన గౌరవం కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమోర్ బ్రాండ్కి మన తెలుగు 2 రాష్ట్ర రైతాంగం 60% పైగా మార్కెట్ సీల్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాంటి చురుకానికి దానిలో భాగంగానే రైతును ఉత్సాహపరిచే విధంగా రసాయనిక ఎరువులను క్రమబద్ధీకరంగా వాడి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు పొందేటువంటి దానితో పాటుగా ఈ గోదావరి గ్రోమోర్ సంబరాలు అనేటువంటిది ప్రవేశపెట్టడం, దాంట్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలకి 2 ట్రాక్టర్లు, 16 బుల్లెట్లు, 64 మోపెడ్లు, 1200కు పైగా వెండి నాణ్యాలు రైతులకు డ్రా ద్వారా అందజేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో భాషా గారికి ట్రాక్టరు, అదేవిధంగా మన రవికి బుల్లెట్ రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా డిఏఓ శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. రైతులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి సరైనటువంటి ఆదాయం వచ్చి అప్పుల ఊబిలో నుంచి బయటపడి చిన్న చిరునవ్వుతోటి వారు ఉంటారని ఆశిస్తూ వారి వెంట ఎప్పుడూ కూడా గ్రోమోర్ వారి వెంట ఉండి సరైనటువంటి వ్యవసాయ పద్ధతులను అందజేస్తూ తక్కువ ఖర్చుతోటి అధిక లాభాలను పొందే ప్రయత్నంలో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాం. ఆదాయం వల్ల మీకు ఇక పక్కన వెళ్ళిపోతాను. నాకు ఇది రాజుగా ఇది మంచిగా డాక్టర్ ముందుగా నాకు మాది అవతారం గ్రామం కెంబాడు మండలం సూర్యాపేట. మేము గత 15 సంవత్సరాల నుంచి గ్రోమోర్ ఎరువు వాడుతున్నాము. దానిలో భాగంగా మాకు కూపన్లు ఇవ్వడం జరిగింది. దానిలో మాకు లక్కీ డ్రాలో బుల్లెట్ రావడం జరిగింది. రావడం వల్ల మాకు చాలా సంతోషంగా